హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీకాంత్ కొండపల్లి. వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఒక నాయకుడిని ఎలా ఎంచుకోవాలి అనే అంశం. ఈ రోజుల్లో రకరకాల రంగాల్లో తెలిసో తెలియకో మనం నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకి 18 ఇయర్స్ నిండిన ప్రతి వ్యక్తి తనకు నచ్చకున్న రాజకీయంలో ఒక నాయకుడిని ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లేదా బిజినెస్లో, వ్యాపారంలో చాలా సందర్భాల్లో ఒక నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి వ్యక్తిని నాయకుడిని ఎంచుకోవాలి అనే అంశంలో 4 కోణాల నుంచి మనం ఆలోచించవచ్చు. ఈ 4 కోణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్రేట్ వారియర్ అలెగ్జాండర్ అంటాడు, గొర్రెల మందకి సింహం నాయకుడిగా ఉండి, సింహం మందకి ఒక గొర్రె నాయకునిగా ఉండి రెండిటి మధ్య యుద్ధం అయితే గొర్రెల మందనే గెలుస్తుంది అంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ లీడర్. సో ఇలాంటి లీడర్ ఎలా మనం అంచనా వేయాలి, ఏ వ్యక్తి నాయకుడు అయితే మనకు ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే ముఖ్యంగా ఈ 4 కోణాలు ఏంటి అని చూస్తే, ఫస్ట్ కేటగిరీస్, కొద్దిమంది స్వార్థపరులు ఉంటారు కానీ వాళ్ళు అసమర్థులుగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుడు ఎప్పుడైనా నాయకుడు అయితే అంత పెద్ద నష్టం ఏం జరగకపోవచ్చు, ఎందుకంటే అతను స్వార్థపరుడే కానీ అసమర్థుడు. ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న లోపాలు మనకి చేయగలుగుతారు, చిన్న చిన్న లాసెస్ చేయగలుగుతారు. లేదా ఒక వ్యాపారంలో చూస్తే, ఒకవేళ పండ్ల బిజినెస్ అయితే ఒక వెయిట్లో మనకి లాస్ ఉంటుంది, లేదా ఒక పిక్ పాకెట్గా అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్నవి అతని యొక్క స్వార్థము వల్ల మనకి నష్టపరుస్తాడు, కానీ ఆ నష్టాన్ని ఎక్కువ చేయలేడు, బికాస్ అతను బేసిక్గా అసమర్థుడు కాబట్టి. ఇలాంటి వాళ్ళతో పెద్ద సమస్య లేదు. కానీ రెండో కేటగిరీ వ్యక్తులు ఉంటారు, వాళ్ళు స్వార్థపరులు బట్ సమర్థులు. ఈ కేటగిరీ వాళ్ళని తెలుసో తెలియకో మనం నాయకునిగా ఎంచుకుంటే చాలా డ్యామేజ్ అయ్యేది ఆ నాయకుని యొక్క ఫాలోవర్స్ లేదా అక్కడ ప్రజలే. ఎందుకు అంటే అతను ముఖ్యంగా స్వార్థపరుడు, ప్రతిదీ తనకు కావాలనుకునే వ్యక్తి. ఆ తర్వాత అతను సమర్థుడు కూడా. ఎప్పుడైతే సమర్థుడు అంటున్నామో అతను ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ వ్యవహారాన్నైనా హ్యాండిల్ చేయగలుగుతాడని అర్థం. అప్పుడు ఏ వ్యక్తితో ఎలా డీల్ చేస్తే తన పని అయిపోతుందో తనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ఇలాంటి వాళ్ళ వల్లే స్కామ్స్ అవుతున్నాయి, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ లాసెస్ అవుతున్నాయి, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు సమర్థులు కావడం వల్ల వారికి ఉన్న చరిష్మాతోటి చాలా వరకు న్యాచురల్గానే వాళ్ళు లీడర్గా ఎదగడానికి వాళ్ళ చరిష్మా హెల్ప్ అవుతుంది. కానీ ఇలాంటి వ్యక్తిని ఎంచుకుంటే చివరిగా నష్టపోయేది ఎవరు అంటే మనమే, ప్రజలమే. కాబట్టి మొదటి వ్యక్తి స్వార్థపరుడే కానీ అసమర్థుడు. రెండో వ్యక్తి మనం మాట్లాడుకునే వ్యక్తి స్వార్థపరుడు, సమర్థుడు. ఇలాంటి వ్యక్తి ఒక అధికారంలోకి వస్తే తనకున్న పవర్ని వాడుకొని ఆటోమేటిక్గా ఒక గ్యాప్ని క్రియేట్ చేస్తాడు. ఎందుకు అంటే చాలా సందర్భాల్లో పదవి లేదా పవర్ ఏం చేస్తుంది అంటే ప్రజలకి ఆ లీడర్కి మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత లీడర్దే. ఆ వ్యక్తి స్వార్థపరుడు కావడం వల్ల ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడు, మన సమస్యలు ఎప్పటికీ తీరవు. కాబట్టి ఇప్పుడు మూడో కేటగిరీ వ్యక్తులను చూద్దాం. వీళ్ళు నిస్వార్థపరులు, ఎలాంటి స్వార్థం లేదు. వీళ్ళు ప్రజలకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటారు, అన్నీ మంచి ఆలోచనలే ఉంటాయి. కానీ ఈ ప్రస్తుత సమాజంలోని ఏ వ్యవహారం చేయాలన్నా ఎలా చేయాలో చాలా వరకు తెలియదు. వాళ్ళ ఉద్దేశం మంచిగా ఉంటుంది కానీ ఆ ఉద్దేశాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం వల్ల, ఒక వర్గాన్ని లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లీడ్ చేయలేకపోవడం వల్ల, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల చాలామంది మంచి వ్యక్తులు కూడా, నిస్వార్థపరులు కూడా విజయాన్ని పొందలేకపోతున్నారు నాయకులుగా. ఎందుకు అంటే ఎక్కడో వాళ్ళు ఇంకా ఎన్నో విషయాల్లో అసమర్థులుగా ఉండిపోయారు, ముఖ్యంగా ఫాలోవర్స్ని లీడ్ చేయడంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి, మనం ఎంచుకునే లీడర్ ఒక అద్భుతమైన లీడర్ అయి ఉండాలి అనుకుంటే మాత్రం మనం ఫోకస్ చేయాల్సింది 4వ కేటగిరీ మీద. ఈ 4వ కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఏంటి అంటే వీళ్ళు నిస్వార్థపరులు, అలాగే సమర్థులు. ఎవరిలో అయితే ఈ నిస్వార్థం
ఉంటుందో ఇక్కడ మీరు నిస్వార్థం అనగానే త్యాగం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిస్వార్థపరుడు ఏమనుకుంటాడు అంటే ఎదుటి వ్యక్తులు ఎంత ఇంపార్టెంటో తను అంత ఇంపార్టెంట్ అనుకుంటాడు, తను ఎంత ఇంపార్టెంటో ఎదుటి వ్యక్తులు కూడా అంతే ఇంపార్టెంట్ అనుకుంటాడు. హీ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ, హీ ఎంజాయ్స్ ద ఫ్రూట్స్ అండ్ యూజ్ ద ఫ్రూట్స్ టు ఆల్ అదర్స్. ఇలాంటి వ్యక్తిని మనం ఇక్కడ నిస్వార్థపరుడు అంటున్నాము. నిస్వార్థపరుడు సమర్థుడు. ఈ వ్యక్తి ఏం చేయగలుగుతాడు అంటే నిజంగా మనం కోరుకునే సమాజంలో కోరుకునే సంక్షేమము, అభివృద్ధి ఈ రెండింటిని అందివ్వగలుగుతాడు. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో సమర్థత ఉంది కాబట్టి ఓన్లీ అభివృద్ధిని దారి చూపెట్టినా కూడా అభివృద్ధి వల్ల అందరూ బాగుపడకపోవచ్చు, ఎంతోమంది వెనుకబడిపోయి ఉండొచ్చు. కాబట్టి సంక్షేమం కూడా చాలా ముఖ్యం. ఒక మనిషికి రెండు కళ్ళ లాంటివే, రెండు కళ లాంటివే. ఒక నాయకుడికి తన ఫాలోవర్స్ యొక్క సంక్షేమము, అభివృద్ధి అంత ముఖ్యం. కాబట్టి ఈ రెండు ప్రజలందరికీ పొందాలి అంటే మనం ఎంచుకోవాలనుకుంటున్న నాయకుల్లో అతను ఎంత నిస్వార్థపరుడు, అలాగే ఎంత సమర్థుడు, ఈ రెండు విషయాలు చూడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విషయాలు చూసిన తర్వాతనే అది రాజకీయ రంగం కానివ్వండి, సామాజిక విషయం కానివ్వండి, మీ కమ్యూనిటీ ఇష్యూ కానివ్వండి, లేదా ఒక వ్యాపారం కానివ్వండి, అప్పుడు ఎంచుకుంటే అభివృద్ధి యొక్క ఫలితాలు వస్తాయి, సంక్షేమం యొక్క లాభాలు కూడా వస్తాయి. ఈ రెండింటిని కాపాడుకోగలుగుతాడు ఒక నిస్వార్థపరుడైన సమర్థుడైన నాయకుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు క్వాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి. మీరుంటున్న ప్రాంతంలో, మీ ఏరియాలో ఏ వ్యక్తిలో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అని ఒక నిమిషం ఆలోచించండి. అప్పుడు మీ మదిలోకి ఒక 2-3 వ్యక్తులు రావచ్చు. ఆ తర్వాత మీరుంటున్న పరిధిని దాటి అప్పుడు ఇంకొక 2-3 ఎవరున్నారు అని ఆలోచించండి. నేను చెప్తున్న విషయం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి మన భారతదేశ ఒక చరిత్రలో తీసుకుంటే గాంధీని చాలామందిగా లీడర్ కన్సిడర్ చేసినప్పుడు అతని యొక్క నిస్వార్థం మీకు ఎన్నో విషయాల్లో స్పష్టంగా కనబడుతుంది. అలాగే ప్రజలను లీడ్ చేయడంలో ఉప్పు సత్యాగ్రహమైన ఎన్నో విషయాల్లో అతని యొక్క సమర్థత కనబడుతుంది. అలాగే ప్రపంచంలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ని తీసుకుంటే హిట్లర్ అనే ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటే హిట్లర్ యొక్క సమర్థత కనబడుతుంది. కానీ తమ జాతే ప్రపంచాన్ని శాసించాలి, తమ జాతే ప్రపంచాన్ని రూల్ చేయాలనే స్వార్థం కూడా కనబడుతుంది. సో సమర్థుడు అయిన స్వార్థపరుడైన హిట్లర్ ప్రపంచానికి ఏమిచ్చాడో అందరికీ తెలిసిందే. అలాగే ఒక నిస్వార్థపరుడు సమర్థుడైన నాయకుడు వస్తే ఒక దేశానికి స్వతంత్రం రావడమే కాదు, అన్ని అభివృద్ధి ఫలాలు మనం పొందగలుగుతాము. అలాగే సంక్షేమం ఎప్పుడు మన వెన్నంటే ఉంటుంది. కాబట్టి మీకు ఏ సందర్భంలో వచ్చినా, ముఖ్యంగా రాజకీయంలో అయినా సాంఘికంలో అయినా, ఒక్కసారి ఆ క్వాలిటీ స్టిక్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి రోల్ కన్నా అతని గోలే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అతని గోల్ ప్రజల సంక్షేమం, అతని గోల్ ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి లేదా రాష్ట్ర అభివృద్ధి లేదా తన ప్రాంత అభివృద్ధి అయి ఉండొచ్చు. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం ఈ తన రెండు కళ్ళలా చూసుకుంటూ ఆటోమేటిక్గా తన గోల్ మీదే ఫోకస్ ఉంచుతాడు, రోల్ మీద ఫోకస్ ఉంచాడు. బికాస్ పదవి ఉన్నప్పుడే సేవ చేసే నాయకుడు ఎలాంటి నాయకుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. పదవి ఉన్నా లేకున్నా నిస్వార్థంగా తన సమర్థతని ఉపయోగించి నలుగురికి ఉపయోగపడాలనుకునే వ్యక్తి ఎప్పుడు ఎక్కడైనా గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు. చివరిగా నిస్వార్థం అంటే మళ్ళీ చెప్తున్నాను, మనకున్నది త్యాగం చేసి ఎదుటి వ్యక్తి సహాయం చేయడం కాదు. ఎదుటి వ్యక్తి ఎంత ముఖ్యమో తను అంతే ముఖ్యం అనుకోవడం, తనెంత ముఖ్యమో ఎదుటి వ్యక్తి అంతే ముఖ్యం అని నమ్మే వ్యక్తే నిస్వార్థపరుడు. సో ఫస్ట్ కేటగిరీని ఎప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ స్వార్థపరుడు, అసమర్థుడు. మనం ఎప్పుడు ఎరుకతో ఉండాల్సింది, అలర్ట్గా ఉండాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది స్వార్థపరుడు, సమర్థుడు. అట్లాంటి వ్యక్తి నాయకుడు అవుతే మాత్రం చాలామందికి చాలా నష్టాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 4వ కేటగిరీ వ్యక్తులని ఎప్పుడు నాయకునిగా ఎంచుకోవాల్సి ఉంటుంది, నిస్వార్థపరుడు, సమర్థుడు. సో ఫ్రెండ్స్, మీ జీవితంలో ఏ రంగంలో అయినా ఈ కోణాల ద్వారా ఒక మంచి నాయకుని ఎంచుకుంటారని, అందరి అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.